All right. Namaskaram. Welcome back to our Happy English Sessions. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఆబ్జెక్టివ్స్ అని కదా. నేను మీకు ఆబ్జెక్టివ్స్తో పాటు మీకు ఇంకేమని చెప్పాను, సెకండ్ లాంగ్వేజ్ యొక్క టీచింగ్ ఛాలెంజెస్ అండ్ కంఫర్ట్స్, రైట్, బెనిఫిట్స్. దాంతోపాటుగా ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజెస్ అండ్ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ యూస్డ్ అది కూడా చూద్దాం. అయితే దీనికన్నా ముందు, ఈ సెకండ్ లాంగ్వేజ్కి పోయే ముందు I want to take the topic structure and vocabulary. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ 1 hour అండి మీరు చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనము స్ట్రక్చర్ అండ్ వెకాబులరీలో స్ట్రక్చర్ ఏవి మనం నేర్చుకున్నామా, ఆ టెన్సెస్లోని కొన్ని స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఒక సెంటెన్స్ తీసుకుని ఆ ఒక్క సెంటెన్స్ని ఒక 5 రకాలుగా 5 or 6 టైప్స్ ఎలా రాయాలో చూస్తాం. ఓకే, అఫర్మేటివ్, ఇంటరాగేటివ్, ఇవన్నీ కూడా చూస్తాం. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్స్కి ఇది. నెక్స్ట్ వొకాబ్యులరీకి వస్తే వర్డ్ ఫ్యామిలీ. ఏంటంటే అది వర్డ్, డబ్ల్యూ రౌండ్ ద లిప్, వర్డ్ ఫ్యామిలీ. వర్డ్ ఫ్యామిలీ అనేది ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఈ వర్డ్ ఫ్యామిలీలో ఒక వర్డ్ని తీసుకొని, ఒక రూట్ వర్డ్ని తీసుకొని యాంటోనిమ్గా ఎలా చేయాలి అంటే ఆపోజిట్ వర్డ్గా ఎలా చేయాలి, దాని సినోనిమ్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, రైట్. నెక్స్ట్ దానికి ఉన్న అదర్ ఫార్మ్స్. ఇప్పుడు ఒక వర్డ్ నౌన్ అనుకోండి, దాన్ని యాడ్జెక్టివ్లోకి మార్చడం ఎలా, యాడ్వర్బ్ లాగా మార్చడం ఎలా, నౌన్ ఫామ్లో మార్చడం ఎలా, రైట్. ఇలా ఆ వర్డ్కి ఉన్నటువంటి మిగతా స్వరూపాలు, ఓకే, ది అదర్ ఫార్మ్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రూట్ వర్డ్ ఏంటో మనం చూద్దాం. సో ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ యువర్ నోట్స్, స్టార్ట్ రైటింగ్ హ్యాపీ ఇంగ్లీష్ ఆన్ ద టాప్. ఇప్పుడు ఈ 1 hour మీరు బాగా రాయాల్సిందే ఉంటుందండి. ఓకే, యూ నీడ్ టు రైట్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రక్చర్ నేర్చుకోబోతున్నాము, వొకాబులరీ నేర్చుకోబోతున్నాం. పెడగాజీలో చాలా ముఖ్యమైన పార్ట్ ఇది, స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ. స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ. మనం వొకాబులరీని సెకండ్ పార్ట్లోకి తీసుకుందాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెషన్ స్ట్రక్చర్లోకి వెళ్దాం, సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెషన్ వొకాబులరీలోకి వెళ్దాం. ఎందుకు అని కూడా మీరు డౌట్ అడగవచ్చు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇంగ్లీష్ హ్యాస్ 4.5 lakh ఆఫ్ రూట్ వర్డ్స్ ఓన్లీ. 4.5 లక్షల పదాలు రూట్ వర్డ్సే. ఒక్క పదాన్ని ఇంకా ఎన్ని విధాలుగా మార్చవచ్చు, ఆ ఒక్క వర్డ్ని ఇంకా ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు. ఓకే, అసలు మీకు ఒక చిన్న వర్డ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న వర్డ్ సెట్, SET, సెట్. దీని మీనింగ్స్ చెప్పండి ఒకసారి. సెట్ అన్న చిన్న 3 అక్షరాల పదం కదా. ఇప్పుడు దీని మీనింగ్స్ ఒకసారి చెప్తే మనం ఆశ్చర్యపోతామండి. నాకు తెలిసి దాదాపుగా కొన్ని 100 మీనింగ్స్ ఉన్నాయి ఒక్క పదం సెట్కి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దామా, లెట్ us see. ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్స్, గ్రూప్ కదా. గ్రూప్ అంటే సెట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఫొనెటిక్స్లో రాస్తున్నా. ఇప్పటి నుంచి మేము ఫొనెటిక్స్లో రాస్తాం, మీరు ఐడెంటిఫై చేయాలి. సెట్ ఆఫ్ బుక్స్, సెట్ గ్రూప్ అని వచ్చిందా. సెకండ్, నా ప్యాంట్స్ నా షర్ట్కి సెట్ అయిందా అంటారు, అవునా. ఈ షర్ట్ ఈ టైకి సెట్ అయిందా అంటారు. సెట్ అంటే సూటబుల్, అప్రోప్రియేట్. సెట్ అప్రోప్రియేట్ అన్న మీనింగ్లో కూడా మనం యూస్ చేస్తాం. ఇంకొకటి, సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సెట్స్ ఇన్ ద వెస్ట్, అస్తమించుట. సెట్ అనా. ఒక్కసారి చూడండి, ఒక 3 పదాలు మనకు తెలిసిన 3 పదాలు మనం యాడ్ చేసుకుంటూ వెళ్తేనే ఇంత సింగిల్ వర్డ్కి ఇంత మీనింగ్ చేంజ్ వచ్చింది. ఈ సెట్ నుంచి ఈ సెట్కి అసలు సంబంధం లేదు, మీనింగ్ టోటల్లీ డిఫరెంట్. ఈ అప్రోప్రియేట్ దానికి అస్తమించుట అన్న మీనింగ్కి అసలు సంబంధం లేదు, రైట్. సో ఒక చిన్న వర్డ్ సెట్ని తీసుకుంటేనే ఓకే ఎంత వేరియేషన్ ఇన్ ద మీనింగ్స్ వచ్చి ఎన్ని డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాము, రైట్. ఇంకొక చిన్న వర్డ్ తీసుకోండి, పాసిబుల్. ఇది రూట్ వర్డ్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు ఈ పాసిబుల్ అన్న వర్డ్ని ఆపోజిట్గా మార్చండి, యాంటోనిమ్. ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్. ఒకసారి మార్చండి యాంటోనిమ్. ఏం యాడ్ చేస్తాం, ఇమ్. మీకు ఆల్రెడీ వొకాబులరీ చెప్పాను కదా. ఇమ్, డిస్, DIS, డిస్. అన్హ్యాపీ, డిస్, కంఫర్టబుల్, డిస్కంఫర్టబుల్, రైట్. అలా కన్వీనియంట్, ఇన్కన్వీనియంట్,
పాసిబుల్, ఇంపాసిబుల్, స్పెల్లింగ్ యాడ్ ప్రిఫిక్సెస్ యాడ్ చేసుకుంటూ వచ్చి యూజ్ చేస్తాం కదా, అలా పాసిబుల్కి ఇమ్ యాడ్ చేస్తే ఇంపాసిబుల్. పాసిబిలిటీ, LITY, పాసిబిలిటీ. LY, పాసిబిలీ, నౌన్ ఫామ్, రైట్, యాడ్వర్బ్ ఫామ్. ఒక వర్డ్, ఒక చిన్న వర్డ్ని తీసుకొని ఈ వర్డ్ని యాంటోనిమ్ చేసాం, ఈ వర్డ్ని నౌన్ ఫామ్ చేసాం, ఈ వర్డ్ని యాడ్వర్బ్ ఫామ్ చేసాం. చూసారా? ఇలా వర్డ్ ఫ్యామిలీ ఏమంటారు? వర్డ్ ఫ్యామిలీ. ఈ వర్డ్ ఫ్యామిలీలో ఈ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా, దీన్ని ఫొనెటిక్స్లో ఎలా రాస్తారు, ఆ ఫొనెటిక్స్ ప్రొనౌన్సియేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, విత్ వన్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవాలి. సో ఇలాంటి మనం కొన్ని వర్డ్స్ ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. దీంతో పాటుగా ఈ వొకాబులరీలో యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ కూడా కొన్ని తీసుకుందాం. యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ కూడా. ఓకే, కొన్ని ఇడియమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని ఈ వొకాబులరీని మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో దానికి ముందు మనం స్ట్రక్చర్ నేర్చుకోవాలన్నాను కాబట్టి లెట్ us టేక్ స్ట్రక్చర్ యాజ్ సైడ్ హెడింగ్. ఓకే, లెట్ us స్టార్ట్. స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో నేను ఫస్ట్ ఇఫ్ క్లాజెస్ చెప్పబోతున్నా. ఇఫ్ క్లాజెస్ ఎలా, ఎంత ఈజీగా చూడండి. ఇఫ్ క్లాజెస్ మీకు చెప్పేది. ఇఫ్ టైప్ 0. టైప్ 0 అని ఎందుకంటారంటే దీన్ని జీరో కండిషనల్ అని పిలుస్తారు. ఏమంటారండి? జీరో కండిషనల్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సార్ జీరో కండిషనల్ అంటే ఏంటి అన్నా అనుకోండి, ఇప్పుడు పొయ్యి మీద నేను పాలు పెట్టా, లేకపోతే ఒక ఐస్ ముక్క తీసుకొని ఒక మంట మీద పెట్టా, ఏమవుతుంది? కరిగిపోతుంది కదా. అక్కడ ఆప్షన్ ఉందా దానికి? నేను కరగొచ్చు కరగకపోవచ్చు అనే ఆప్షన్ ఉందా? లేదు కదా. సో ఎక్కడైతే ఆప్షన్ లేదో అది జీరో కండిషనల్. ఇది అయిందంటే అది జరిగిపోతుంది ఆటోమేటికల్గా, రైట్? ఇది జరిగిందంటే అది జరిగిపోతుంది ఆటోమేటికల్గా. ఇఫ్ యూ గో హయ్యర్ ద కూలర్ ఇట్ ఈస్. అవునా? మీరు పైకి వెళ్ళే కొద్దీ, ఆకాశంలోకి ఆల్టిట్యూడ్ పైకి వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా చల్లదనం అయిపోతూనే ఉంటుంది. అక్కడ మనకు ఆప్షన్ లేదు. ఏబుల్ టు అండర్స్టాండ్? మనకు ఆప్షన్ ఉందా? లేదు. ఆప్షన్ ఉంటే అది కండిషన్. ఇది చేస్తేనే నేను చేస్తా, కండిషన్. అసలు ఆప్షన్ లేనప్పుడు జీరో కండిషన్ కదా. ఆ జీరో కండిషన్కి రూల్ ఏంటంటే సేమ్ టెన్స్. రాసుకోండి, సేమ్ టెన్స్. సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ రెండు సేమ్ టెన్సే, వేరే టెన్సెస్ ఏం లేవు. సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ప్రజెంట్. ఓకే, సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ప్రజెంట్. ఎగ్జాంపుల్, if we go higher the cooler it is. If we go higher the cooler it is. మనం హయ్యర్కి వెళ్ళే కొద్దీ కూలర్ చల్లగా అయిపోతూనే ఉంటుంది. అక్కడ కండిషన్ ఏం అవసరం లేదు. అంటే ఇఫ్ ఉన్నప్పటికీ కూడా కండిషన్ లేదు, దెర్ ఈజ్ నో కండిషన్. ఓకే, సెకండ్ టైప్ 1 రాసుకోండి. ఇప్పుడు టైప్ 1 ఎందుకు నేను ఈ స్ట్రక్చర్స్ ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఇప్పుడు ఈ టాపిక్ మొత్తం కూడా స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ పెడగాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ. వొకాబులరీలో ఏమేమి యాడ్ చేస్తాం, ఏమేమి నేర్చుకుంటాం? వర్డ్ ఫ్యామిలీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కొన్ని ఇడియమ్స్ కూడా. ఇడియమ్స్ ఇందులో రాదు, మనకి జనరల్ ఇంగ్లీష్లోనే వస్తుంది. అక్కడ మనం కొన్ని చేసినప్పటికీ కూడా ఐ వాంట్ టు యాడ్ అ ఫ్యూ మోర్ ఇడియమ్స్ హియర్. ఓకేనా? మనకు కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఎందుకంటే 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 times రీడింగ్. అవునా? సో లెట్ us స్టార్ట్. సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ప్రజెంట్ విత్ అ కామా ఇన్ బిట్వీన్ అండ్ అ ఫుల్ స్టాప్ ఎట్ ది ఎండ్. సెకండ్ టైప్ వచ్చేసి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. సింపుల్ ప్రజెంటే, సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ ప్రజెంట్ రాదు, ఇప్పుడు ఫ్యూచర్ వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి? సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంతేనా? ఎస్ ఆర్ నో? స్పీక్ అవుట్, ఎస్ ఆర్ నో?
అంతే కదా. ఇప్పుడు విల్ ఆర్ షెల్ వచ్చింది. ఎందుకు ఇది వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీకు టెన్సెస్ కాంబినేషన్ చెప్పా. టెన్సెస్ కాంబినేషన్ ఏంటి, ఏం చెప్పాను? ప్రజెంట్ టెన్స్లో ఒక పారాగ్రాఫ్ మొదలైతే ఆ పారాగ్రాఫ్లో ఎన్ని రకాల టెన్సెస్ అయినా యూస్ చేయొచ్చు. ప్రజెంట్ టెన్స్ యూస్ చేయొచ్చు, పాస్ట్ టెన్స్ యూస్ చేయొచ్చు, ఫ్యూచర్ టెన్స్ యూస్ చేయొచ్చు. కానీ ఒక సెంటెన్స్ అంటే ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక వాక్యం, ఒక సెంటెన్స్ కానీ పాస్ట్ టెన్స్లో భూతకాలంలో మొదలైతే ఆ పారాగ్రాఫ్ అంతా ఒకటే టెన్స్, పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఎందుకు ఈ రూల్ చెప్తున్నా? టైప్ 2 అలాంటిది కాబట్టి. చూడండి ఒకసారి, టైప్ 2 నేను ఏం చెప్పాను? ఇప్పుడు ప్రజెంట్ వస్తే ఈ టెన్స్ అలా రావచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు టైప్ 2లో అలా రాదు. టైప్ 2 బిగినింగ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ వచ్చింది. ఇప్పుడు పాస్ట్ టెన్స్ యొక్క రూల్ ఏంటి? పాస్ట్ టెన్స్తో స్ట్రక్చర్ మొదలైతే ఆ ఎంటైర్ సెంటెన్స్ అంతా పాస్ట్ టెన్సే ఉండాలి, అవునా? లేకపోతే ఎంటైర్ పారాగ్రాఫ్ అంతా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. మీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు స్టోరీస్ చదివేటప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్, పాస్ట్ టెన్స్ వచ్చిందా? మీరు ఒక్కసారి ఆ స్టోరీ బుక్ ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఆ పారాగ్రాఫ్ అంతా కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది, రైట్? అలా. సో సింపుల్ పాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఉందా? ఈ ఫ్యూచర్ ఇక్కడ వస్తుంది, కానీ ఇది పాస్ట్ కాబట్టి దీన్ని పాస్ట్లోకి మార్చాలి. విల్, వుడ్, షెల్, షుడ్గా మారిపోతుంది. సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్తో పాటు విల్ని వుడ్గా, షెల్ని షుడ్గా మారుస్తున్నామా? దీన్ని కండిషనల్ అని పిలుస్తాం. సో సింపుల్ ఫ్యూచర్ కండిషనల్. దీని స్ట్రక్చర్ ఏంటి ఇప్పుడు? వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ కండిషనల్ ఏంటి? ఓన్లీ విల్, షెల్, వుడ్, షుడ్గా చేంజ్ అవుతుంది అంతే. వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. టైప్ 3. ఇప్పటిదాకా ఇప్పుడు నేను టైప్ 3 రాయబోయే ముందు ఫస్ట్ 3 చూడండి ఒకసారి. ఈ 3 స్ట్రక్చర్స్ ఏ టెన్సెస్లో ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. ఒక్కసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి ఎవ్రీవన్. చాట్ బాక్స్లోకి రండి. ఒక్కసారి నాకు చెప్పండి, ఈ 3 టెన్సెస్ ఏ స్ట్రక్చర్లో ఉన్నాయి? ఇప్పుడు నేను రాసిన 3 సెంటెన్సెస్, 3 టైప్స్ ఏ స్టైల్ ఆఫ్ సబ్ టెన్సెస్లో ఉన్నాయి? కమ్ ఆన్, ప్లీజ్ ఓపెన్ ద చాట్ బాక్స్, యూజ్ ద చాట్ బాక్స్. 3 అంటే 0 టైప్, టైప్ 1, టైప్ 2 3 కూడా సింపులే. సింపుల్ టెన్సెస్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, అంతే. సింపుల్ టెన్స్లోనే అంటే ఒక్క V1 V2, ఒక్కసారి V1 V2 విల్ ఆర్ షెల్ ప్లస్ V1. చిన్న సింపుల్ టెన్సెస్ నేర్చుకుంటే ఎంత క్లిష్టమైనటువంటి కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం కదా, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కండిషనల్ క్లాజెస్లో ఇఫ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎంత ఈజీగా రాస్తున్నారు మీరు, అవునా? ఎంత ఈజీగా రాస్తున్నారు చూడండి. దీనికి కారణం ఏంటి? మనం స్ట్రక్చర్స్ని కరెక్ట్ మెమరీ టెక్నిక్తో నేర్చుకున్నాము, అంతేనా కదా? ఎస్. సో ఇప్పుడు టైప్ 3, ఇప్పటిదాకా సింపుల్ టెన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ చేంజెస్ టు సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, అంతేనా? పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుంది? దీన్ని ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ కండిషనల్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషనల్గా మార్చాలి. ఫ్యూచర్ సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, అలా. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ప్లస్ హ్యావ్. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కదా, ఇక్కడ హ్యావ్ రావాలి. హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. ఒకసారి చూడండి స్ట్రక్చర్స్లో. కమాన్, ఓపెన్ యువర్ నోట్స్, టెల్ మీ. 0 కండిషనల్, సింపుల్ ప్రజెంట్. టైప్ 1 సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్. టైప్ 2 సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ కండిషనల్. అంటే ఫ్యూచర్ కండిషనల్ అంటే ఏం లేదు, పాస్ట్లోకి మారిపోతుంది. మీకు చెప్పాను కదా, పాస్ట్ టెన్స్లో మొదలైతే సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్లోకి మారాలని. మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చేసాం? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అని ఉంటే దాట్ కంజంక్షన్ యాడ్ చేసుకొని సెంటెన్స్ మొత్తాన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చామా, అవునా? అదే విధంగా ఇక్కడ
ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్ని కూడా పాస్ట్లోకి మార్చాల్సి వచ్చింది. సింపుల్ ఫ్యూచర్ని కండిషనల్గా మార్చాల్సి వచ్చింది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినప్పటికీ కండిషనల్ వుడ్ షుడ్గా మార్చాల్సి వచ్చింది. పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ విల్ అండ్ వుడ్. అర్థమవుతుందా ఇక్కడ? సో ఈ రకంగా మనము స్ట్రక్చర్స్లో చాలా ముఖ్యమైన ఇఫ్ కండిషనల్ క్లాజెస్ స్ట్రక్చర్ని రాసాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాయండి దీన్ని. ట్రై వన్ ఎగ్జాంపుల్. ఇఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే టైప్ 1 రాస్తున్నా, ఇంకా జీరో కండిషనల్ రాస్తుంటా. టైప్ 1, ఇఫ్ యూ ఇన్వైట్ మీ I will attend the wedding. If you invite me, I'll attend the wedding. మీరు నన్ను ఆహ్వానిస్తే, ఆహ్వానిస్తే నేను ఆ పెళ్ళికి వస్తాను. మీరు నన్ను ఆహ్వానించినట్టయితే, అంతేనా? మీరు నన్ను ఆహ్వానించినట్టయితే నేను ఆ పెళ్ళికి వస్తాను. సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్. క్లియర్గా ఉందా స్ట్రక్చర్? ఐడెంటిఫై చేయండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్గా ఉంది సెంటెన్స్, అవునా? క్లిస్టర్ క్లియర్. స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే. రైట్, ఇప్పుడు దీన్ని టైప్ 2లోకి మార్చండి. టైప్ 2 అంటే ఏంటి? ఐడెంటిఫై టైప్ 2. సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ కండిషనల్ కదా. ఇఫ్ యూ ఇన్వైట్ చేంజెస్ టు ఇన్వైటెడ్, V2 కదా, సింపుల్ పాస్ట్. ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ, విల్ ఏం కావాలి? వుడ్గా మారాలి. ఐ వుడ్ అటెండ్ ద వెడ్డింగ్. ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ అటెండ్ ద వెడ్డింగ్. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇక్కడ పైన సెంటెన్స్లో, పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఇఫ్ యూ ఇన్వైట్ మీ, ఐ విల్ అటెండ్ ద వెడ్డింగ్, అందులో పెళ్ళి జరిగిందా? ఇంకా లేదు. నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను పెళ్ళికి వస్తా. రైట్, ఫ్యూచర్ చెప్తుంది. ఇది ఇంకా పెళ్ళి జరగలే కానీ నువ్వు నన్ను ఇన్వైట్ చేయలే. ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ, నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చేటోని. ఇంకా పెళ్ళి జరగలే కానీ నువ్వు ఇన్వైట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను రావట్లే. అంటే ఏం జరుగుతుంది? ఈ యాక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వాలా, కానీ ఈ యాక్షన్కు ఉన్న క్రెడిబిలిటీ అయిపోయింది. అర్థమవుతుందా? రైట్. థర్డ్ సెంటెన్స్ టైప్ 3. ఇఫ్ యూ హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ నుంచి ఏమైంది? పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఇప్పుడు దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషనల్లోకి మార్చండి. ఐ వుడ్ హ్యావ్, అంతేనా? ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ V3. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద వెడ్డింగ్. అంటే ఇప్పుడు ఏమైంది? పెళ్ళి ఆల్రెడీ జరిగిపోయింది. నువ్వు నన్ను విలువలేదు కాబట్టి నాకు ఇప్పుడు రాలేదు, అంతే. పెళ్ళి కూడా అయిపోయింది. కానీ సెకండ్ దాంట్లో ఇంకా పెళ్ళి అవ్వాలా, కానీ నువ్వు నన్ను ఇన్వైట్ చేయలేదు, పెళ్ళి టైం రేపే ఉంది, అందుకే నేను రావట్లే. అలాంటి మీనింగ్లో వచ్చేదన్నమాట ఇవి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. దీన్నేమో పాసిబిలిటీ అంటారు. ఫస్ట్ వన్ అంటే నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తే వస్తా, పాసిబిలిటీ. ఇది ఇన్కంప్లీట్ అంటే నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చేటోని. రైట్, ఇన్కంప్లీట్. ఈ థర్డ్ది ఇంపాసిబుల్. పెళ్ళి కూడా అయిపోయింది, నువ్వు నన్ను ఇన్వైట్ చేయలే, రాలే, పెళ్ళి కూడా అయిపోయింది. అట్లా ఇంపాసిబుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ వన్ పాసిబుల్, సెకండ్ ఏమంటారు ఇన్కంప్లీట్, థర్డ్ వన్ వచ్చేసి ఇంపాసిబుల్. గాన్, 2 అవకాశాలు చేజారిపోయాయి కదా. అలా టైప్ 1, టైప్ 2, టైప్ 3. 0నేమో కండిషన్ ఉండదు, 2 సేమ్ టెన్సే. ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3లో ఈ 3 స్ట్రక్చర్స్ని ఇలా రాస్తాం మనం. ఒక్కసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. అర్థమైందా? ఒక్కసారి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యా, టెన్సెస్ అర్థమైందా, స్ట్రక్చర్ కానీ టెన్స్ కానీ చెప్పండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ క్లాజెస్ చాలాసార్లు అడుగుతారు. ఏంటో తెలుసా? ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అని పెట్టి, ఇదిగో ఇఫ్ యూ, ఈ హ్యాడ్ ఇది ఉంది కదా, పై దాంట్లో పెడతారు. ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అని రాస్తారు. ఎవ్రీవన్ ప్లీజ్ come to the chat box. Are you listening? Just say yes sir, hi sir. Just tell me that. Yes sir. So
క్వశ్చన్స్ ఎలా అడుగుతారు టెట్ ఎగ్జామ్లో కానీ, ఈవెన్ మీరు ఎస్జిటి గురుకుల్స్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం అడుగుతారు తెలుసా? ఐడెంటిఫై ద కరెక్ట్ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్లో ఎర్రర్ కరెక్షన్. అర్థమవుతుందా? మనం ఇప్పటి వరకు హెల్పింగ్ వర్బ్స్ కానీ ప్రిపోజిషన్ కానీ అనుకున్నాం. స్ట్రక్చర్లో ఎర్రర్ కరెక్షన్ అడుగుతున్నారు. ఏంటి? నేను కలర్ చేంజ్ చేస్తాను, మీకు ఈజీ అవుతుంది. ఐ టేక్ వైట్. రైట్, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ సెంటెన్స్ రాస్తున్నా. ఇఫ్ యూ ఇన్వైటెడ్, లేకపోతే హ్యాడ్ ఇన్వైటెడ్ అని రాస్తా. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, I will attend the party, attend the wedding. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. ఇందులో ఎర్రర్ ఎక్కడుంది? ఇండిపెండెంట్ క్లాజ్లోనా డిపెండెంట్ క్లాజ్లోనా? ఎక్కడ ఎర్రర్ ఉంది? ఇప్పుడు ఇందులో ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్ కదా. ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉంది చెప్పండి. ఎర్రర్ ఏంటి? టెన్స్ ఎర్రర్ ఒకటి, స్ట్రక్చర్ ఎర్రర్ ఒకటి. టెన్స్ కాంబినేషన్ ఒకటి, స్ట్రక్చర్ ఎర్రర్ ఒకటి. ఏంటది? ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ టెన్స్ సార్, పాస్ట్ పర్ఫెక్ట్. అంతేనా? పాస్ట్ పర్ఫెక్ట్. ఐ షుడ్ హ్యావ్, వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్, కరెక్ట్. సో హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, రైట్. పాస్ట్ పర్ఫెక్ట్తో సెంటెన్స్ మొదలైతే, అంటే పాస్ట్ టెన్స్తో సెంటెన్స్ మొదలైతే మొత్తం పాస్ట్ ఉండాలి కదా సార్, అవునా? అందులోని ఇది పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్ అవ్వాలి, అవునా? సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, అవునా? ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, అటెండెడ్ ద వెడ్డింగ్. లేదు అంటే సార్ ఇది విల్ అటెండ్ అట్లనే ఉంచుతా, పైది చేంజ్ చేస్తా. అప్పుడు ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్ ద పార్టీ. ఇలా కూడా సెంటెన్స్ కరెక్ట్ అయింది కదా, అవునా? సో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కరెక్షన్ చేయమని అడగరు, ఎర్రర్ని ఐడెంటిఫై చేయమంటారు. కాబట్టి ఇందులో ఏది టెన్సెస్ కాంబినేషన్ కరెక్ట్ లేదో దాన్ని జాగ్రత్తగా చూసి కరెక్షన్ చేయండి. నెక్స్ట్, ఇఫ్తో ఉన్నటువంటి ఇంకొక రూల్ ఏంటి? ఇఫ్తో వస్తే, అంటే ఇఫ్ క్లాజ్ వస్తే సింగులర్ సబ్జెక్ట్కి కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగిస్తాము. ఎలా? లెట్ us see. ఇఫ్ క్లాస్తో వస్తే, ఇఫ్ ఐ వర్ యూ, ఐ వుడ్ అటెండ్ ఇట్. ఇఫ్ ఐ వర్ యూ పాస్ట్ కంటిన్యూ సింపుల్ పాస్ట్లో రాస్తా. ఇప్పుడు సార్ అదేంటి వర్ వచ్చింది? నార్మల్గా ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఐ వాజ్ ఈటింగ్, ఐ వాజ్ స్లీపింగ్, ఐకి సింగులర్ రావాలి కదా. ఇప్పుడు నార్మల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు సింగులరే, కానీ అది కండిషనల్. ఇఫ్తో యాడ్ అయింది అనుకోండి, సింగులర్ సబ్జెక్ట్ కూడా ప్లూరల్ రావాలి. ఇక్కడ హీ ఉన్నా సరే, ఇఫ్ హీ వర్ యూ, హీ వర్ వస్తుంది తప్ప వాజ్ రాదు. పాయింట్ టు బి నోటెడ్, స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ ఎర్రర్ కరెక్షన్స్లో, ఓకేనా? సో ఇలాంటి కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఈ ఇఫ్ దాంట్లో ఉంటాయి. గాట్ ఇట్? సో ఆల్ ద 4 స్ట్రక్చర్స్ రాసుకున్నారా ఎవ్రీవన్? వెల్, ఎస్, కరెక్ట్. ఇప్పుడు రెగ్యులర్ స్ట్రక్చర్స్లోకి వెళ్దాం. ఇది ఇఫ్ కండిషనల్స్ కదా, ఇది అయిపోయింది. రెగ్యులర్ స్ట్రక్చర్స్లోకి వెళ్దాం. రెగ్యులర్ స్ట్రక్చర్లో ఒక్క చిన్న సెంటెన్స్ తీసుకుందాం. ఐ యామ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. ఆన్సర్స్ కమాన్ స్టార్ట్ చేయండి. అన్ని స్ట్రక్చర్స్లోకి రాయాలి దీన్ని. అన్ని స్ట్రక్చర్స్ అంటే 12 స్ట్రక్చర్స్ కాదు, ఒకటే టెన్స్లో 4-5 స్ట్రక్చర్స్, అన్ని అఫర్మేటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ అని. ఎస్, ఐ యామ్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్. ఓకే, ఇప్పుడు ఐ యామ్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్ ఒకసారి నెగిటివ్లోకి మార్చండి. ఐ యామ్ నాట్. సింపుల్ నెగేషన్. మీకు చెప్పాను కదా నెగేషన్స్, నాట్, నెయిదర్, నార్ ఇవన్నీ. సో ఐ యామ్ నాట్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్. ఇది చాలా బేసిక్ స్ట్రక్చర్ లాగా అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఐఎమ్ నాట్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్. ఇప్పుడు దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తారు? యామ్ అయ్యేనా? దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఉన్న 4 రూల్స్ ఏంటి చెప్పండి ఒకసారి. రూల్ 1, క్వశ్చన్ ట్యాగ్ రూల్స్ ఏంటి? ఫస్ట్ వన్, హెల్పింగ్ వర్బ్, ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్. సెకండ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది పాజిటివ్ అయితే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ అయితే అక్కడ పాజిటివ్. థర్డ్,
ప్రొనౌన్, ఫోర్త్ క్వశ్చన్ మార్క్, అంతేనా? అవునా? ఒకసారి నాకు ఇప్పుడు దీనికి పై సెంటెన్స్ చెప్పండి. పై సెంటెన్స్కి ఒకసారి నాకు చెప్పండి క్వశ్చన్ ట్యాగ్స్. ఐ ఆమ్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్. ఐ ఆమ్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్, ఇట్స్ అ పాజిటివ్ స్టేట్మెంట్ కదా, అంతే కదా. పాజిటివ్ స్టేట్మెంట్కి అయితే యామ్ ఐ క్వశ్చన్ మార్క్, అంతే. యామ్ ఐ అంటే ఇక్కడ నెగిటివ్ ఉంటాయి, నాట్ ఈటింగ్ దగ్గర యామ్ ఐ. మరి అయితే పాజిటివ్కి అయితే ఏం వెళ్తాం? పాజిటివ్కి ఆర్, ఇక్కడ నాట్ లేదు, సో నెగేషన్ యాడ్ చేయాలి. ఆరెంట్ ఐ క్వశ్చన్ మార్క్, ఆరెంట్ ఐ, అంతేనా? ఒకసారి చూడండి, అది నెగిటివ్ అయితే యామ్ ఐ, అదే పాజిటివ్ అయితే ఆరెంట్ ఐ. ఆర్ వచ్చింది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ ఐడెంటిఫై చేయండి, చాలా 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 ఇంపార్టెంట్. ఎస్, రైట్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ చేయండి. దీన్ని ఇంట్రాగేటివ్ అంటే స్ట్రక్చర్స్ మార్చాలి కదా. యామ్ ఐ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్, నేనేమన్నా ఐస్ క్రీమ్ తింటున్నానా? యామ్ ఐ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్? అదే నెగిటివ్ అయితే యామెంట్ ఐ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్, యామెంట్ ఐ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్, రైట్? చూడండి ఒకసారి, ఒక సెంటెన్స్ని అఫర్మేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అఫర్మేటివ్, ఇంటరాగేటివ్ నెగటివ్, అవునా? ఒక సెంటెన్స్ మనం 4 స్ట్రక్చర్స్ రాస్తాం, ఇంక్లూడింగ్ క్వశ్చన్ ట్యాగ్. ఒక్క దాంట్లోనే ఎన్ని రూల్స్ కొత్త మారాయి చూడండి, అవునా? స్ట్రక్చరల్ చేంజ్ జరిగింది, క్వశ్చన్ ట్యాగ్స్లో చేంజ్ వచ్చింది, రైట్? ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ని స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అది అఫర్మేటివా, ఇంటరాగేటివా అని చూసి చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈరోజు స్కూల్ ఉందా అంటే చాలాసార్లు ఏం రాస్తారు తెలుసా? ఇట్ ఈజ్ ఎ హాలిడే, అని క్వశ్చన్ మార్క్ పెడతారు. ఎక్స్ప్రెషన్ ఏమో ఇట్ ఈజ్ ఎ హాలిడే, రైట్? మనం మనం ఏమంటాం క్వశ్చన్ ట్యాగ్లో క్వశ్చన్ రావాలి అంటాం. క్వశ్చన్ రావాలి అంటే ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రావాలి. ఈజ్ ఇట్ అ హాలిడే, ఇది క్వశ్చన్ కదా. కానీ పైన ఏం చేసాము మనము? ఎక్స్ప్రెషన్ ఏమో ఇస్తున్నాం, క్వశ్చన్ లాగా ఇంట్రాగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం, కానీ స్ట్రక్చర్ ఇట్ ఈజ్ ఎ హాలిడే టుడే అని చెప్పేసి అంటున్నాం. అప్పుడు చాలాసార్లు ఇది అని ఉంటారు కదా, రైట్? చాలాసార్లు పిల్లలు కూడా చెప్తుంటారు, ఈ స్కూల్ దేర్ టుడే అనరు, రైట్? ఈజ్ దేర్ స్కూల్ టుడే అనరు, వాళ్ళు అఫర్మేటివ్లోనే వెళ్ళిపోతుంటారు, రైట్? అలా చాలా జాగ్రత్తగా మనం స్ట్రక్చర్ని, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ని రివర్స్ చేస్తే క్వశ్చన్, అలా అటువైపు చేస్తే అది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో నేను ఒక క్వశ్చన్ రాస్తా, ఇది దేనికి ఆన్సర్ చెప్పండి? రవి ఆస్క్డ్, comma, inverted comma begin, what are you doing? ఇన్వర్టెడ్ క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కామా క్లోజ్. పంక్చువేషన్ చాలా జాగ్రత్త అండి. ఈ స్ట్రక్చర్ వొకాబులరీలో పంక్చువేషన్ కూడా ఇంపార్టెంటే. ఓకే, క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కామా క్లోజ్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. వాట్ ఆర్ యూ డూయింగ్, దీనికి ఆన్సర్ ఒకసారి రాయండి. ఆర్ఎంట్ ఐ క్వశ్చన్ మార్క్ కదా, రైట్? ఇప్పుడు ఒకసారి దీనికి సెంటెన్స్ ఆన్సర్ రాయండి. రవి ఆస్క్డ్ మీ, కామా, ఇన్వర్టెడ్ కామా బిగిన్, వాట్ ఆర్ యూ డూయింగ్, క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కామా క్లోజ్. దయచేసి దీనికి ఆన్సర్ రాయండి చాట్ బాక్స్లో. యూస్ చాట్ బాక్స్ ప్లీజ్ యూస్ చాట్ బాక్స్. ఆన్సర్ రాయండి దీనికి. క్వశ్చన్ లాగే ఉండాలి, అంటే క్వశ్చన్ అడుగుతున్నాం కానీ ఏమవుతుంది, అది అఫర్మేటివ్ ఆన్సర్ స్ట్రక్చర్లోకి మారిపోతుంది. ఓకే,
ఆన్సర్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. అందుకే ఈరోజు ఇప్పుడు టాపిక్ ఏంటి? స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ. స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఎవరు రాయట్లేరండి ఇన్ ద చాట్ బాక్స్ ప్లీజ్. ఎవరైనా ఒక్కరు రాసిన చాలు. హూ ఈస్ దట్ గోయింగ్ టు బీ? ప్లీజ్ లెట్ మీ నో. రవి ఆస్క్డ్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకే, ఎవరు రాయట్లేరు? మనం ఇక్కడ ఆన్సర్ డీకోడ్ చేసేద్దామా? రైట్, డైరెక్ట్ స్పీచ్ నుంచి కామా ఇన్వర్టెడ్ కామా ఉంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్ కదా, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేద్దాం. ఎవరు? సబితా మ్యామ్ రాశారనుకుంటా. రవి ఆస్క్డ్ మీ దట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, అక్కడ దట్ వస్తుందా మేడం? కంజంక్షన్ దట్ రాదు కదా. ఏం యూజ్ చేయాలి? సేమ్ WH క్వశ్చన్ వర్డ్ని కంజంక్షన్ లాగా యూజ్ చేయాలి. సెకండ్, ఆస్క్డ్ ఆల్రెడీ పాస్ట్ ఫామ్ కదా. ఆర్ వస్తుందా? వాజ్ వస్తుందా? రైట్, లెట్ us చెక్. వాజ్ ఆర్ వర్. రవి ఆస్క్డ్ మీ. ఈ ఆస్ట్ ప్లేస్లో ఇది క్వశ్చన్ మార్క్ WH వర్డ్ కాబట్టి ఇంటరాగేటెడ్ అనొచ్చు. రవి ఆస్క్డ్ మీ. ఇక్కడ క్వశ్చన్ ఇంటరాగేటివ్ ఉంది. ఇంటరాగేటివ్ నార్మల్గా ఉంటేనేమో దాట్, కంజంక్షన్ దాట్. ఇంటరాగేటివ్ రెండు రకాలు కదా. ఒకటి WH వర్డ్, ఇంకోటేమో హెల్పింగ్ వర్బ్ వస్తే ఇఫ్ ఆర్ వెదర్. అవునా? క్వశ్చన్ మార్క్ WH వర్డ్ వస్తే అదే వర్డ్ని కంజంక్షన్ లాగా యూస్ చేయాలి. రవి ఆస్క్డ్ మీ వాట్. ఇక్కడ యూ ఉందా? యూ అంటే ఎవరు? మీ చేంజెస్ టు ఐ. వాట్ ఐ పాస్ట్ టెన్స్ కాబట్టి ఏది? వాజ్ అవర్ వాజ్. వాట్ ఐ వాజ్ డూయింగ్. ఇక్కడ ఐ వాజ్ ఇన్వర్షన్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది? ఫుల్ స్టాప్ అవుతుంది. రవి ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఇది ఆన్సర్. అవునా? ఇక్కడ ఏమేమి స్ట్రక్చర్లో చేంజెస్ ఏమొచ్చాయి? కంజంక్షన్ చేంజ్ వచ్చింది. ఇంటరాగేటివ్ చేంజెస్ టు అఫర్మేటివ్ స్ట్రక్చర్. ఇంటరాగేటివ్ చేంజెస్ టు అఫర్మేటివ్ స్ట్రక్చర్ లాగా మారిపోయింది. అవునా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ యూజ్ ద చాట్ బాక్స్ అండ్ టెల్ మీ. Please use the chat box and let me know. Yes or no? Perfect. Ravi asked me what I was doing. Full stop. Correct, ma'am. Yes. So, this is how structural change is happening. Structural change ఎలా జరుగుతుంది? యాక్టివ్ నుంచి passive voice కానీ, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్, ఎస్పెషలీ when we have WH words. ఓకేలా హెల్పింగ్ వర్బ్ ఉంటాయి ఈ ప్లేస్లో. చెప్పండి. హెల్పింగ్ వర్బ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఆస్క్డ్ మీ ఈజ్ షీ యువర్ ఫ్రెండ్? క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామా క్లోజ్. ఇక్కడ ఏమొచ్చింది? హెల్పింగ్ వర్బ్తో వచ్చింది కదా. హెల్పింగ్ వర్బ్, యాక్సిలరీ వర్బ్స్. ఇప్పుడు స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్స్ అన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి. స్ట్రక్చర్స్లో అన్ని హెల్పింగ్ వర్బ్స్ని గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డూ డస్, సింపుల్ పాస్ట్ డిడ్, సింపుల్ ఫ్యూచర్ విల్ ఆర్ షెల్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్, యామ్, ఆర్. టెన్స్ టేబుల్ ఓపెన్ చేయండి. టెన్సెస్ టేబుల్. పాస్ట్ కంటిన్యూస్ వాజ్, వర్. ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బీ, షెల్ బీ. present perfect continuous has or have. Past perfect had plus V3. Future perfect will have, shall have plus V3. Present perfect continuous has been, have been. Past perfect continuous had been. Future perfect continuous will have been, shall have been. అవునా? అన్ని హెల్పింగ్ వర్బ్స్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో ఇప్పుడు రవి ఆస్క్డ్ మీ ఈజ్ షీ యువర్ ఫ్రెండ్. ఆన్సర్ చేయండి ఎవరైనా. సమ్వన్ ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. నో వన్ ఈజ్ ఆన్సరింగ్. రైట్, లెట్ us చెక్ ఇట్. రవి ఆస్క్డ్ మీ హెల్పింగ్ వర్బ్, సేమ్ హెల్పింగ్ వర్బ్ అంటే సేమ్ హెల్పింగ్ వర్బ్ ఇన్ సెన్స్ యూనో WH వర్డ్ వస్తేనేమో సేమ్ WH వర్డ్, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్. ఇఫ్ ఇన్వర్షన్, ఇఫ్ షీ ఈజ్ చేంజెస్ టు పాస్ట్ టెన్స్ కదా, ఆస్ట్ వచ్చింది. ఇఫ్ షీ వాజ్ మై ఫ్రెండ్. ఓకే, ఇలా స్ట్రక్చరల్ చేంజెస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే
మనం ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని స్ట్రక్చర్స్, యాక్టివ్ కానీ, ప్యాసివ్ కానీ, డైరెక్ట్ కానీ, ఇండైరెక్ట్ కానీ, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ ఏవైనా సరే మనము ఇలా ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి పెడగాజీలో. ఎందుకు పెడగాజీలో రివైజ్ చేసుకోవాలి? బికాజ్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ జనరల్ ఇంగ్లీష్. యూ హ్యావ్ లెర్న్డ్, ఓకే, అది లెర్నింగ్ ఆబ్జెక్టివ్, ఇది లెర్నింగ్ అవుట్కమ్. అర్థమవుతుందా డిఫరెన్స్? అది లెర్నింగ్ ఆబ్జెక్టివ్, ఇది లెర్నింగ్ అవుట్కమ్. నేను ఇది నేర్చుకున్నాను, ఇప్పుడు అప్లికేషన్ చేస్తున్నాం మనం. సో స్ట్రక్చర్ అండ్ వొకాబులరీలో స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్ట్రక్చర్ ఇంపార్టెంట్? బికాస్ ఇప్పుడు నేను ఇది సెంటెన్స్ రాసా, మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇది రాసా. ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఎక్కడికి వెళ్ళినా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఇదే స్ట్రక్చర్. గ్రామాటికల్గా వేరేది ఉండదు. ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ వర్డ్స్ ఉండొచ్చు, వొకాబులరీ డిఫరెంట్ స్టైల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ హంగ్రీ అని రాసా, ఐ యామ్ హంగ్రీ. ఇప్పుడు దీన్ని వేరే సినోనిమ్ స్టైల్స్ చెప్పండి. ఐ యామ్ హంగ్రీ, ఐ యామ్ స్టార్వింగ్, ఐ యామ్ ఫ్యామిష్డ్, రైట్? ఐ ఫీల్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్, రైట్? ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, ఒకటే మీనింగ్. ఎక్స్ప్రెషన్ డిఫరెంట్. ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ స్టాండర్డైజ్డ్, స్ట్రక్చర్స్ ఆర్ స్టాండర్డ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడ ఏ కంట్రీలో రాసినా కూడా సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టే, అవునా? అలా స్ట్రక్చర్స్ ఆర్ స్టాండర్డైజ్డ్, వొకాబులరీ ఆర్ రిలేటివ్. మనం ఇష్టం ఉన్న స్టైల్లో యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక వర్డ్కి ఎన్నో సినోనిమ్స్ యాడ్ చేయొచ్చు, అవునా? సో ఇలా స్ట్రక్చర్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇది రాసేసుకోండి.